2008లో మహారాష్ట్రలోని మాలేగావ్ మసీదు సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సహా మొత్తం 7గురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా ఈ తీర్పుపై స్పందించిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మాలేగావ్ పట్టణంలో ఘోర బాంబు పేలుడు కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 మంది నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్లలో వారి ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని ఎన్ఐఏ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ ఆధారాలు అస్పష్టంగా దుష్ప్రభావితంగా ఉన్నాయని అభిప్రాయపడింది. 2008 సెప్టెంబర్ 29న నాసిక్లోని రంజాన్ మాసంలో ఓ మసీదు వద్ద ద్విచక్ర వాహనానికి అమర్చిన బాంబు పేలడంతో 6గురు మృతి చెందారు. మరో 95 మంది గాయపడ్డారు. ఈ కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ని మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది. పేలుడు జరిగిన బైక్ ఆమెకు చెందిందేనని అభియోగం నమోదైంది. మొత్తం 11 మందిని నిందితుల జాబితాలో చేర్చగా ప్రజ్ఞతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ మరో 5గురిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చింది. 2011లో కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. 2018 నుంచి ఎన్ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న తుది వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. మొత్తం 323 మంది సాక్షులను విచారించింది కోర్టు. అలాగే 10,800కు పైగా ఆధారాలు, 404 సీజ్ చేసిన వస్తువులను పరిశీలించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లాహోటి తీర్పు వెలువరిస్తూ ప్రాసిక్యూషన్ అనే కీలక అంశాలను నిరూపించడంలో విఫలమైందని స్పష్టం చేశారు. బాంబు మోటార్ సైకిల్పై ఉంచారని నిర్ధారించే ఆధారాలేవీ లేవన్నారు. పేలుడు పరికరం వేరే చోట నుంచి ఉండొచ్చని కోర్టు పేర్కొంది. ఆర్డీఎక్స్ను కశ్మీర్ నుంచి తీసుకొచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. మోటార్ సైకిల్ను ఎవరు పార్క్ చేశారు, అది అక్కడికి ఎలా వచ్చింది అనే విషయంపై కూడా స్పష్టత లేదన్నారు ప్రత్యేక న్యాయమూర్తి. ప్రాసిక్యూషన్ ఏదైనా కుట్ర చేసిందన్న విషయం కూడా నిరూపించలేకపోయిందన్నారు. యూఏపీఏ చట్టం కింద అభియోగాలు విధించడానికి ఇచ్చిన అనుమతి కూడా తప్పుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సాక్షుల వాంగ్మూలాలు అస్పష్టంగా, వైరుధ్యంగా ఉన్నాయని చెప్పింది. ఏ మతం ఉగ్రవాదాన్ని సమర్థించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కల్నల్ పురోహిత్ బాంబుని తయారు చేశాడని లేదా సాధ్వి ప్రజ్ఞ బైక్ పేలుడుకు కుట్ర చేశారని నిరూపించే ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తగినన్ని ఆధారాలు లేనందున నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది ప్రత్యేక న్యాయస్థానం. దీంతో ఈ తీర్పు దర్యాప్తు సంస్థలపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తినట్టయింది. ఎన్ఐఏ తీవ్రమైన శిక్షను కోరినప్పటికీ ఆధారాల లోపం వల్ల నిందితులు విడుదలయ్యారు. ఈ తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు ప్రక్రియలో ఖచ్చితత్వం, ఆధారాల సేకరణ ఈ కేసు ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది న్యాయ నిపుణుల్లో. ఇవాల్టి తీర్పుపై సాధ్వి ప్రజ్ఞ స్పందించారు. 2008 మాలేగావ్ పేలుడు కేసులో తనను దర్యాప్తు కోసం పిలిచి అరెస్టు చేసి హింసించారని ఆవేదన చెందారు. ఈ కేసు తన మొత్తం జీవితాన్ని నాశనం చేసిందన్నారు. ఒక ఋషి జీవితాన్ని గడుపుతున్న తనను నిందితురాలిగా చేసి నిందించారని తెలిపారు. చివరికి ఈ రోజు న్యాయంతో పాటు ఆ భగవంతుడు గెలిచాడన్నారు. హిందుత్వం గెలిచిందని వ్యాఖ్యానించారు.